హలో ఎవరీవన్, దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే మనలో ఉన్నాం డే 2 అనమాట. సో నిన్నటికన్నా ఎక్కువైంది కొండల మీద మంచు. కెమెరాలో తెలుస్తుంది లేదో చూద్దాం. నిన్నటి వీడియోకి ఇవాళ వీడియోకి కంపేర్ చేసి చూసుకుందాం. మంచు ఎక్కువైందో తక్కువైందని తెలుస్తుంది. ఇక్కడ నుంచి అయితే నాకు 4K వ్యూస్ వస్తున్నాయి. సో గైస్, ఈరోజు కూడా కొన్ని ప్లేస్లు అయితే తిరగాల్సి ఉంది. సో అవి కూడా వెళ్తూ నిన్నట్లాగే సేమ్ దారిలో మాట్లాడుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా సుత్తి లేకుండా మంచి మంచి వ్యూస్ ప్లేసులు తిరుగుదాం. గాయస్, మేమైతే రెడీ అయిపోయాం. ఇంకా రూమ్ అంతా కొంచెం చంద్రవందరగా ఉంది. ఇంకా కిందకి వెళ్ళిపోయి కార్ ఎక్కడమే వెళ్ళదా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బయట తినేస్తాం. ఫుల్ ప్యాక్ అయిపోయింది. గాయస్, మనం అయితే రూమ్ నుంచి బయలుదేరిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాక మళ్ళీ మన క్యాబ్ లో అయితే మనం బయలుదేరిపోయాం. అండ్ మనం ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వెళ్దాం. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మనం విజిట్ చేసేది అటల్ టన్నల్ అనమాట. అక్కడికి వెళ్ళాక చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. మనకి తెలియదు, ఫస్ట్ టైం కదా. సో వెళ్తున్నప్పుడు దారిలో చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం వెళ్ళే దారిలో ఇక్కడ చాలా దేవదారు వృక్షాలు అయితే ఉన్నాయండి. అలానే ఇక్కడ మన హిడింబా టెంపుల్ దగ్గర కూడా ఎక్కువ ఇవే ఉంటాయి. వీటి మధ్యనే చాలా మంది ఫోటోషూట్స్ అని ఫొటోస్ అని ఇదివరకు వీడియోలో చూపించినట్టు రెడీ అయ్యి, అదే ట్రైబల్స్ లా రెడీ అయ్యి అక్కడ వీడియోస్ ఫొటోస్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. సో ఇలాంటి చెట్ల దగ్గరే గాయస్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం మంచుకొండల పక్క నుంచి అయితే వెళ్తున్నామండి. కానీ కొంత డిస్టెన్స్ అయితే ఉంది వాటికి మనకి. ఈ మధ్యలో అయితే లోయలాగా అయితే ఉందండి. ఈ ఎండాకాలంలో మనకి, ఎండాకాలం అనే కాదు నార్మల్ టైంలో కూడా మంచు కరిగి వచ్చి ఆ వాటర్ అది ఫ్లోటింగ్ ఎక్కువయ్యి రోడ్లు ఇల్లులు చాలా వరకు కొట్టుకైతే వెళ్ళిపోతుంటాయి. సో చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా రైనీ సీజన్లో అయితే ఇలాంటి ప్లేసులకు రాలేము. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఎప్పటికప్పుడు అన్నీ కొట్టుకెళ్ళిపోతుంటాయి. కాబట్టి చూసుకొని వెళ్ళడం మంచిది. అండ్ నెక్స్ట్ ఈ వ్యూ వచ్చేసి మాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అండ్ మా డ్రైవర్ కూడా చాలా ఉత్సాహంగా డ్రైవింగ్ చేస్తున్నాడు, అటు ఇటు ఊపేస్తున్నాడు. లక్కీగా మేము తినలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే మేము దారిలో ఆగి వెళ్ళాల్సి ఉండేది. అండ్ మనం ఇప్పుడు ఇంకా అటల్ టన్నల్కి దగ్గరగా అయితే వెళ్తున్నాము. మనం చూసుకోవచ్చు ప్రతి దగ్గర ఇలాంటి మంచు కొండలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనకి ఇలాంటి ప్లేసులకు రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మా సిక్కిం ఇదివరకు వెళ్ళాను కానీ అక్కడ మంచు అయితే లేదు, కానీ ఆల్మోస్ట్ ఇలాంటి వాతావరణమే ఉంటుంది అక్కడ కూడా. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఎటు చూసినా లోయలు, మనకి రోడ్డు కొట్టుకెళ్ళిపోవడాలు ఇలాంటివి ఉంటాయి. ఈ పక్కన పెడితే మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు ఇక్కడ. ముఖ్యంగా మనకి ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తిరగచ్చు, వెళ్ళొచ్చు. కాటేజెస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకు అన్నీ దొరుకుతాయి. మనకు అన్నీ ఆల్మోస్ట్ అవైలబుల్లో ఉంటాయి. ఎందుకంటే ప్లేస్ పెద్దది. ఇక్కడ మనకి ఎప్పుడు వర్షాకాలం తప్పితే మిగతా అన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ అది ఇబ్బంది అవుతుంది. అండ్ మంచు ఎక్కువగా కురిసే టైంలో కూడా మనకు ట్రాన్స్పోర్ట్ అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మంచులో వెహికల్స్ ఉండిపోవడం, స్ట్రక్ అయిపోవడం, ఆ తర్వాత వచ్చేసి జారిపోవడం, మెయిన్ ఇలాంటి చిన్న వెహికల్స్ ఫోర్స్కి వెళ్ళి లోయలో పడిపోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. ఆ టైమ్స్ తప్పితే మిగతా అన్ని టైమ్స్ ఈ విజిట్ చేయడానికి చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మంచు ఎక్కువగా కురిసి వెహికల్స్ అక్కడికక్కడ విరుక్కుపోయి కూరుకుపోయే ఆ టైంలో కన్నా ఇలా ఫ్రీగా ఉండి తిరిగే టైంలోనే ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాం. అది ఎందుకనేది ముందు మీకే తెలుస్తుంది. వీడియో కంటిన్యూగా చూడండి. గాయస్, మనం అయితే ఇంకా సేపట్లో అటల్ టన్నల్ అయితే చేరుకుంటాం. అండ్ అక్కడికి వెళ్ళే ముందు దానికోసం కొంచెం వివరాలు తెలుసుకొని వెళ్దాం. అది ఆగస్టు నెల 2010లో అయితే దాన్ని పనులు మొదలు పెట్టారు. అండ్ 2020 నాటికి దాన్ని పనులు పూర్తి చేశారు సెప్టెంబర్లో. అండ్ అక్టోబర్ 3వ తారీఖున దాన్ని ఓపెనింగ్ అయితే చేశారండి మన నరేంద్ర మోడీ గారు. అయితే దీనికి 10 సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట. సో అలాంటి టన్నల్ని మనం చూడడానికి, దాంట్లో ప్రయాణించడానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అండ్ చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వస్తున్నాను అటల్ టన్నల్లో ప్రయాణించడానికి, దాన్ని చూడడానికి. అండ్ నా జర్నీ చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను.
ఇక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ ఏదైతే మంచు కనిపిస్తుందో అదైతే వాటర్ ఫాల్ అన్నమాట. అది కూడా గడ్డ కట్టేసింది ఇక్కడ. అలా ఉంటుంది. అటల టన్నెల్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా! 9.2 కిలోమీటర్లు మొత్తం కలిపితే 9.2 ఇన్ని కిలోమీటర్లు కష్టపడి 10 సంవత్సరాలు చాలా బాగా కట్టారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం వాటర్ ఫాల్ అంతా గడ్డ కట్టేసింది. అండ్ రోడ్ల పైన కూడా బ్లాక్ ఐస్ అయితే ఉంటుందని చెప్పాడు. ఇంకా మాకైతే కనిపించలేదు. ఈవినింగ్ బేగా రిటర్న్ అయిపోవాలి, లేదంటే బ్లాక్ ఐస్ వచ్చేసి మన వెహికల్ జారుతుందని అయితే చెప్పాడు. సో దాన్ని బట్టి మేము త్వరగా ఎక్కడికి వెళ్ళినా విజిట్ చేసుకొని త్వరగా వెహికల్ దగ్గరికి అయితే రమ్మనేది ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడనమాట మా డ్రైవర్ అనమాట. సో దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. మీరు చూసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ మంచు, కొండలు. అబ్బో మామూలు వ్యూ అయితే కాదండి ఇది. మాటలు రావట్లేదు కొన్ని వ్యూ పాయింట్స్ చూస్తుంటే అంత బాగున్నాయి. ఇక్కడ మనం రోడ్డు పైన రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంతా బురద రంగులో ఉన్నదంతా అది బ్లాక్ ఐస్. అది రోడ్డుని పట్టుకొని పల్చని లేయర్ లాగా అతుక్కొని ఉంటుంది. దానివల్ల టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈవినింగ్ త్వరగా రమ్మని చెప్పాడు. ఇందాక వీటి కోసమే చెప్పాడు. అయితే ఇప్పుడు కనిపిస్తుంది రైట్ సైడ్లో అంతా. సో మనం వీళ్ళని త్వరగా చూసుకోవాలి అండ్ అలానే ఎంజాయ్ కూడా చెయ్యాలి. ఎందుకో ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి. గాయస్ మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం, రూమ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం పారాగ్లైడింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూపిస్తాం.
ఓకే, సీ యూ దెన్, బాయ్ బాయ్. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీతో కలిసి వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను.